ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను పల్లీల చట్నీ చేసి చూపిస్తాను. దానికి ఏటెట్ కావాలో చెప్తాను చూడండి. చూసే ముందు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే. ఇప్పుడు దానికి ఏ ఐటమ్స్ కావాలో చెప్తాను చూడండి. టమాటాలు తీసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయలు, అల్లం తీసుకోవాలి. ఇది ఆయిల్ వేసుకొని ధనియాలు వేసుకుందాం. ధనియాలు, జీలకర్ర వేపుకుందాం. ధనియాలు, జీలకర్ర 1 టీ స్పూన్ ఉంటుంది, 1 టీ స్పూన్, ఇది 1 టీ స్పూన్ వేసి వేపుకుందాం. వేపుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేపుకుందాం. చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్గా. ముద్ద చట్నీ, పల్లీలు ముద్ద చట్నీ చేస్తున్నాను. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేద్దాం. కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, టమాటాలు మాత్రం అప్పుడే అవి వేరే వేసుకోవాలి. వీటినన్నిటిని వేపుకొని పేస్ట్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే వేపుకుంటే వేసినప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని పల్లీలు కూడా యాడ్ చేసేద్దాం. మనం ముందుగా పల్లీలు వేపుకొని ఉంచుకున్నాను, అందులో బాగా వేసుకున్నాం. ఆల్రెడీ పల్లీలు వేసుకునేవే కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. ఇందులో చిటికెడు పసుపు వేద్దాం. ఈ చట్నీ, ఈ ముద్ద చట్నీ మనకు ఉంది కదా, అన్నిటికీ బాగుంటుంది. దోశకి బాగుంటుంది, ఇడ్లీకి బాగుంటుంది, రోటీకి బాగుంటుంది. అంటే దెబ్బ రొట్టె వేస్తుంది కదా, అది కాల్చిన రొట్టె, ఆ ఇప్పుడుకి బాగుంటుంది. కోసుకున్న 3 టమాటీలు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేద్దాం. కొత్తిమీర కట్ చేసుకుని అది యాడ్ చేస్తున్నాను. చిన్న చింతపండు వేద్దాం, అలాగే కొద్దిగా ఉప్పు వేద్దాం. కొద్దిగా పప్పు వేసి ఉంచుదాం. నిమిషాలు పప్పు చేద్దాం. పప్పు తీసి ఒక కలుపుతుంది. ఉడికింది, అలా ఉడకాలి. ఇంకా మరి పప్పు వేద్దాం. ఇప్పుడు మనం కప్పు తీద్దాం. కప్పు తీసి ఇక్కడ దగ్గరికి అయిపోయింది, ఇలా ఉడకాలన్నమాట. ఇప్పుడు మనం పల్లీలు మనం అన్నీ వేసుకున్నాం కదా, మిశ్రమం అంతా ఇక్కడ యాడ్ చేసింది. యాడ్ చేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపిన తర్వాత ఇదంతా చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసేయాలి. మిక్సీ చేసిన తర్వాత చట్నీ కేక్ కావాలో తయారైపోయినట్టు పోపు వేసుకుంటే చట్నీ రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత ఈజీగా? 5 నిమిషాలు రెడీ అవుతాం. కనిపిస్తుంది కదా, ఇంకా ఆపిన స్టవ్ ఆపి ఇవ్వండి. ఈ మిశ్రమం చల్లగైనంత కొంచెం మనం ఈ పల్లీలు, పచ్చిమిర్చి, టమాటా, చింతపండు, పసుపు, జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి అన్నీ యాడ్ చేసాం కదా, అనిపించింది మీకు? చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసి చూపిస్తాం. చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం మనం. ఇంకా రెడీ అయిపోయిన చట్నీ మిక్సీ అయిపోయిన తర్వాత పోపులో వేసుకుంటా ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదిగోండి చట్నీ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దీంట్లో పోపు వేసుకుంటే ఇంకా రెడీ అయిపోయింది ముద్ద చట్నీ, పల్లీలు ముద్ద చట్నీ అన్నమాట. వాసన అయితే గుమ్మగుమ్మలు ఉంది. ఇప్పుడు చూపిస్తాం మీకు సర్వ్ చేసి. ఇవన్నీ మనం తీసుకున్న కరివేపాకు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసేద్దాం. కొద్దిగా మిరపకాయలు కూడా వేద్దాం. ఇప్పుడు
ఇప్పుడు దీన్ని చట్నీలో చేసేద్దాం. మనం చట్నీ తీసుకుని అందులో క్యాప్చర్. ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది చట్నీ. చూసారా, పల్లీల ముద్ద చట్నీ. ఇది మనకి బాగుంటుంది. 2 రోజుల వరకు ఉంచుకోవచ్చు, మనం ఫ్రిడ్జ్లో పెట్టి తినొచ్చు. మనకి ఇడ్లీకి బాగుంటుంది, ఆయకుడికి బాగుంటుంది, కాల్చిన రొట్టెకి బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది ఇది. చూసారు కదా స్ట్రక్చర్ అంతా ఎంత బాగా వచ్చిందో. మీరు ట్రై చేయండి, స్కిప్ చేయకుండా చూసారనుకుంటున్నాను నేను. కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకో మంచి రుచికరమైన వంటతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.